ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే లక్ష్మీ ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి. డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె. అతను ఒక పద్మశాలి కుటుంబం, ఒక చేనేత పనిచేసుకునేవాడు. అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే 4 ఎకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు. ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు. పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు, లంచాలు ఇచ్చాడు, అందరి దగ్గర తిరిగాడు. ఎవ్వరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతపు మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా, తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషం తాగి చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 మెంబర్స్ చనిపోయారు. ఈ లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది. నాకు తెలిసిన వెంటనే 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నా, మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు, గట్టిగా చెప్పారు. ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి. తమిళలో రేపు గాని పొరపాటును ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూశారు, ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యాం కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను. ఇంకో పక్క మీరు చూస్తే పింఛా ప్రాజెక్టులో, అన్నమయ్య ప్రాజెక్టులో రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముడు జనసేన జెండా దించాలి. తమ్ముడు నీకే చెప్పేది, బంగారు తమ్ముడు జెండా దించు. మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది. మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ సభ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా? రోషం లేదా అని అడుగుతున్నా? బాధ లేదా అని అడుగుతున్నా? రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నాను. సిద్ధమా మీరు అడుగుతున్నా? ఇంకో పక్క నేను అడుగుతున్నాను, అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే
కొట్టుకోరిపోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా, మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, 40 మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ పనిచేసే లస్కర్కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే 40 మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేశాం. కనీసం ఇళ్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి? అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు గాని 3 రాజధానులు కడతాడంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గళవిప్పాడు. ఇలాంటివన్నీ చూశాం. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువత నేను ఒకటి అడుగుతున్నా, తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, వస్తాయని అడుగుతున్నా, నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా.